టీవీ న్యూస్ దండోరా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథుని రథయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేశారు. సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి సమావేశం జూలై 10న జరగనుండగా ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతో పాటు ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేలా పాలసీ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలన్నారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ స్టాంపుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఈ స్టాంపుల సృష్టి మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా రీబ్రాండ్ చేయడానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో అన్నపూర్ణ కేంద్రాల వద్ద 5 రూపాయలకే భోజనం లభించేది. అయితే ఇప్పటి వరకు అన్నపూర్ణ క్యాంటీన్లలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతుండగా ఇక నుంచి ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ అందించేందుకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. తెలంగాణలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్ 3 నుంచి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు జరగగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు. ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా మంత్రి సీతక్క స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మావోయిస్టులు వివరించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా 1/70 చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయారా అంటూ ఆమెను ప్రశ్నించారు. రైతులకు మేలు జరిగేలా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఫర్ ఎలివేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఆధ్వర్యంలో మినీ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో గోదాము నిర్మాణానికి 15 లక్షలు కేటాయించింది. ఈ గోదాములను నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా వివాదం సంచలనంగా మారుతోంది. కొండా దంపతులపైన కాంగ్రెస్ వరంగల్ జిల్లా నేతలు చేసిన ఫిర్యాదులపై పార్టీ ఫోకస్ చేసింది. క్రమశిక్షణ సంఘం ఈ ఫిర్యాదులపైన విచారణ మొదలుపెట్టింది. కొండా వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపైన ఆరా తీసిన కమిటీ ఈ వివాదంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న వివాదాలపైన చర్చించింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై 2 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సాంకేతిక సహాయంతో ఫ్లైట్ రికార్డుల నుంచి డేటాను డౌన్లోడ్ చేసుకున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక ఈ దర్యాప్తునకు భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో నాయకత్వం వహిస్తోంది. అయితే ఈ దర్యాప్తులో తాము కూడా పాలుపంచుకుంటామని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీకి చెందిన విమాన సంస్థ ముందుకు రాగా ఈ ప్రతిపాదనను భారతదేశం తిరస్కరించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టర్ 2 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా అలజడి నెలకొంది. ఘటనా ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండటంతో 12కు పైగా అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. భాషను ఆయుధంగా చేసుకుని దేశాన్ని విభజించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయని అవేవీ విజయం సాధించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి భారతీయ భాషలు శక్తివంతమైన మాధ్యమంగా మారేలా మోదీ సర్కారు కృషి చేస్తోందన్నారు. భారత భాషలకు హిందీ మంచి స్నేహితురాలు వంటిదే తప్ప విరోధి కాదని అన్నారు. ఏ విదేశీ భాషపైన వ్యతిరేకత తగదని అన్నారు. వైద్యం, ఇంజనీరింగ్ విద్యలను స్థానిక భాషల్లో అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అమెరికాతో ఎలాంటి అణు చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ పేర్కొంది. వచ్చే వారం టెహరాన్తో అణు చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొనగా, తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అగార్చి ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన తమకు లేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తమపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయన్నారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, కొత్త సంక్లిష్టతలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి 4 అంశాల ఫార్ములాలను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందులో బలగాల ఉపసంహరణను కొనసాగించడం, ఉద్రిక్తతలు తగ్గించడం, సరిహద్దుల గుర్తింపు నిర్ధారణ, విభేదాలను తొలగించి సంబంధాల బలోపేతం వంటి కీలక అంశాలున్నట్లు సమాచారం. భారత్తో త్వరలోనే భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటికే చైనాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. వైట్ హౌస్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారన్నారు. చైనాతో నిన్ననే వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశామని తెలిపారు. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయని, ఇందులో భాగంగా త్వరలో భారత్తో ఒక భారీ ఒప్పందం జరగవచ్చని వెల్లడించారు.